హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి అర్జున్ వ్లాగ్స్. ఎంతమందికి బోటీ కర్రీ అంటే ఇష్టం? ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరు చేసిన కష్టం మొత్తం మర్చిపోతారు. అంత సూపర్గా ఉంటుంది. చాలా వరకు క్లీన్ చేసే ప్రాసెస్ కూడా తెలియదు. నేను ఇందులో క్లీన్ చేసే ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదా వీడియో స్కిప్ చేసి చూడండి. బోటీ క్లీన్ చేసుకోవడానికి బాగా వేడి నీళ్ళు తీసుకోవాలండి. నీళ్ళు ఎలా ఉండాలంటే బాగా తెల్లాలి. అప్పుడే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం తీసుకున్న బోటీ పైన పొట్టు ఉంటుందండి, అదే వేసుకోవాలి. లోపలిది మొత్తం వేసుకోకూడదు. అది వేసుకొని పక్కన పెట్టేసుకొని లోపల ఉండేవన్నీ క్లీన్ చేసుకుందాము. సన్నటి కమ్మైనా చీకురు పుల్లైనా ఏదన్నా తీసుకొని అందులో పైపులు ఉంటాయండి, ఆ పైపు పైనుంచి గుచ్చి లోపలికి తీసుకెళ్ళాలండి. అప్పుడే లోపలిది ఉన్న మొత్తం వేస్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. కొంచెం ఓపిక చేసుకొని జాగ్రత్తగా చేసుకుంటే బోటీ మొత్తం క్లీన్గా వచ్చేస్తుందండి. ఇది మొత్తం అవ్వడానికి నాకైతే 1.5 గంట అయితే టైం పట్టింది. పైప్స్ అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం వేడినీళ్ళలో వేసుకున్న పొట్ట బయటికి తీసి చాక్తో కానీ స్పూన్తో కానీ ఇలా గీకేస్తే మొత్తం తెల్లగా వచ్చేస్తుంది. అంత ఏం కష్టం ఉండదు. మళ్ళీ వేడినీళ్ళలో వేసుకుంటేనే వస్తుందండి, చన్నీళ్ళలో వేసుకుంటే అస్సలు రాదు. చాలా టైం పడుతుంది. క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా పిసుకుతూ కడుక్కుంటే అందులో ఏమైనా ఉన్నా నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. నేనైతే ఇది 10 సార్లు కడుక్కున్నానండి, అప్పటికే క్లీన్గా వచ్చేసింది. చూడండి ఎంత తెల్లగా ఉందో. అందులో ఉన్న నీళ్ళన్నీ వంపుకుంటూ పక్కన దబ్బర్లోకి తీసి పెట్టేసుకుందాము. నాన్ వెజ్లు అన్నిటికంటే కొంచెం క్లీన్ చేసే ప్రాసెస్లో ఇదే కష్టం అనిపిస్తుందండి నాకైతే. చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. స్టవ్ మీద దబ్బర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. 1 కేజీ బోటీకి 1/2 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఒక 4 ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు మెత్తబడిన దాకా ఉడికించుకోవాలండి. మెత్తబడిన తర్వాత 1 నిమిషం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇందులో 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో బోటీ వేసేసుకుందాము. బోటీ 1.5 కిలో 2 కిలోలు కానీ ఉంటే మీరు కుక్కర్లో చేసుకోవచ్చు, ఎందుకంటే బోటీ అంత తొందరగా ఉడకదు. ఇది 1 కేజీ కాబట్టి నేను దబర్లోనే చేసుకుంటున్నాను. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అందులో ఉన్న నీరు మొత్తం బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పసుపులో ఉడికించుకోవడం వల్ల బోటీ ఉన్న స్మెల్ మొత్తం పోతుందండి. మొత్తం ఒకసారి కలిపెట్టేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్లు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి వేసే క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. మొత్తం ఒకసారి కలిపెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే ఆయిల్ పైకి తేలుతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో కొంచెం కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, 4 చీల్చిన పచ్చిమిర్చి వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపెట్టేసుకొని ఇందులో లీటర్ వాటర్ పోసుకోవాలి. కేజీ బోటీ కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది, అందుకే లీటర్ వాటర్ పోసుకోవాలి. ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడే మొత్తం ఉడికిపోతుంది. లేదా హై ఫ్లేమ్లో పెడితే నీళ్ళన్నీ ఇంకిపోతాయి, బోటీ ఏమో ఉడకదు. చూడండి, నీళ్ళు ఈ విధంగా ఉండేటట్టు ఉంచుకోవాలి. కొంచెం చిక్కగా ఉంటేనే మనకి ఫ్రై లాగా కాకుండా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1 స్పూన్ కొబ్బరి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలిపెట్టేసుకుందాము. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ బోటీ కర్రీ రెడీ అయిపోతుందండి. మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.